మానవ జీవితంలో మానసిక ప్రశాంతత, నైతిక విలువలు, ఆత్మ వికాసానికి యోగాతో పాటు గురువుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర గురూజీ తెలిపారు. గురువులను గౌరవించి వారి బోధనలను ఆచరిస్తే సమాజంలో శాంతి, ఆనందం నెలకొంటాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 33వ గురుపూజ మహోత్సవ వేడుకలను భవానీపురం 1వ శాఖ ఆధ్వర్యంలో స్వాతి థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర గురూజీ పాల్గొన్నారు. తొలుత పూర్ణ కుంభ అభిషేకంతో వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గురూజీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందన్నారు. మానవ జీవితంలో మానసిక ప్రశాంతత, నైతిక విలువలు, ఆత్మ వికాసానికి యోగాతో పాటు గురువుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని తెలిపారు. భౌతిక సుఖాలు తాత్కాలికమైనవని, ఆత్మానందమే శాశ్వతమని గురువులు బోధించడం వల్లే భారతీయ సమాజం ఆధ్యాత్మిక విలువలతో ముందుకు సాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఒక శాఖ గురు పూజ మహోత్సవాలను నిర్వహిస్తోందని, ఈ ఏడాది భవానీపురం మొదటి శాఖ ఈ బాధ్యతను అత్యంత వైభవంగా నిర్వహించిందని గురూజీ పేర్కొన్నారు. గురువులను గౌరవించి వారి బోధనలను ఆచరిస్తే సమాజంలో శాంతి, ఆనందం నెలకొంటాయన్నారు. అనంతరం విజయవాడ శాఖ అధ్యక్షుడు గుండు జనార్దన్ మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 33 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ద్వారా యోగా సేవను విస్తృతంగా అందిస్తూ వేలాది మందికి యోగా సాధనను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వెంకటేశ్వర గురూజీ అని కొనియాడారు. సమాజంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో గురూజీ సేవలు ఎనలేనివని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 1015కు పైగా యోగా శిబిరాలను నిర్వహించి వేలాది మంది యోగా గురువులను తీర్చిదిద్ది సమాజానికి అందించాలని తెలిపారు. గురూజీ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన యోగా గురువులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా సంపూర్ణ జీవన విధానంగా ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గురూజీ విశేష కృషి చేశారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరింత మందికి యోగా శిక్షణ అందించి ఆరోగ్యవంతమైన, ఆనందమైన సమాజ నిర్మాణానికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో 33వ వార్షిక గురు పూజా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. గురువులు భారతదేశంలో ఉండి కీలకమైన బాధ్యతలు నిర్వహించడం వల్ల మానవ సమాజంలో మానసిక ప్రశాంతత, నైతిక ప్రవృత్తి అనేవి పూర్వకాలం నుండి వృద్ధి చెందుతూ వస్తున్నాయి. విదేశాల్లో మానసిక వైద్యులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, భారతదేశంలో తక్కువగా ఉంటారు. అయినప్పటికీ ప్రజలు మధ్యతరగతి జీవితాన్ని కూడా చాలా సుఖంగా, హాయిగా, ఆనందంగా గడపడానికి కారణం ఏమిటి అంటే గురువులు ఆధ్యాత్మిక బోధన చేసి ఈ భౌతికమైన సుఖ సంతోషాలు పరిమితమైనవి, ఆత్మానందం శ్రేష్టమైనది అని చెప్పడం వల్ల ప్రజలు ఆ గురు మార్గాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కనుక గురువు యొక్క వైశిష్ట్యాన్ని, గురువుతో ఉండవలసిన సత్సంగ సాంగత్యాన్ని ప్రజలు తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం మా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏదో ఒక శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పర్యాయం భవానీపురం 1వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. సుమారుగా సహస్ర సంఖ్యలో 1000 మంది యోగాభ్యాసులు ఈరోజు ఇక్కడికి విచ్చేసి గురు ప్రవచనాన్ని విని గురువుని సాదరంగా సత్కరించుకునేటటువంటి ఒక మహత్తర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇలాగా దేశమంతటా, ప్రపంచమంతటా గురువుకి ప్రాధాన్యతనిచ్చి, గురువును గౌరవించి, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందితే సమాజం ఎప్పుడూ కూడా శాంతియుతంగా ఉంటుంది అని మేము హృదయపూర్వకంగా భావిస్తున్నాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. 33వ గురు పూజ మహోత్సవం మా భవానీపురం 1వ శాఖ చేయాల్సిందిగా గురువుగారు ఆజ్ఞ ఇచ్చి మాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా వెంకటేశ్వర గురూజీ గారు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ యోగా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా జనాల్లోకి తీసుకొచ్చి 50 మంది గురువులను తయారు చేసి 50 మంది గురువులను చేసేసి దగ్గర 3 లక్షల మంది శిక్షణ పొంది వీరి ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది. నిస్వార్థంగా ఈ సంస్థ దేనికి ఈ సంస్థ వేరే ఏమి ఆశించకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండి మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు బ్రహ్మముహూర్తంలో యోగా జరిగేది ఒక్క ఈ వెంకటేశ్వర యోగా సంస్థే. వేరే యోగా సంస్థలు ఉన్నాయి కానీ 6, 6:30 అలా అవుతాయి. ఇది మాత్రం బ్రహ్మముహూర్తంలో 5 నుంచి 6:30 వరకు జరిగేది. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. గురువుగారి ఆధ్వర్యంలో ఇంకా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తామని గురువుగారికి మీ అందరి ముందు గురు పూజ మహోత్సవం సందర్భంగా మేమందరం ఆ గురువుగారికి ధన్యవాదాలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ హామీ ఇస్తున్నాం. గత 33 సంవత్సరాల నుంచి శ్రీ డాక్టర్ వెంకటేశ్వర యోగిజీ గారు సమాజ సేవే, లాభాపేక్ష లేకుండా సమాజ సేవని దృష్టిలో పెట్టుకొని 1015 శిబిరాలను నిర్వహించడం జరిగింది. మరి వారి సమక్షంలో నిజంగా త్రోటు ప్రపంచంలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇటువంటి గురూజీ దొరకరండి. ఈరోజు ప్రతిదీ లాభాపేక్షతో చాలా కమర్షియల్గా, వ్యాపార రీత్యా ప్రాముఖ్యత పొందింది. ఆఫ్టర్ పాండమిక్, కరోనా తర్వాత యోగా ప్రాచుర్యం విపరీతం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్కి ఇంత అని చెప్పి వసూలు చేయటం జరుగుతుంది. కానీ మా గురూజీ గారు, వెంకటేశ్వర గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ భవానీపురం 1వ శాఖ చాలా దిగ్విజయంగా గురు పూజోత్సవ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా జనమందరూ వచ్చారు. దీనికి సంబంధించి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని అనేక రకాలుగా, అనేక చోట్ల ఈ గురూజీ గారు ద్వారా మేమందరం కూడా చాలా నేర్చుకున్నాము. ఇక ముందు కూడా దీన్ని ఈ విధంగానే కొనసాగుతారని కోరుకుంటూ మరొకసారి గురువు గారికి మరియు తదితర సిబ్బంది, గురువులు ఉన్నారు, ఇంకా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ యుగంధర్,
వర్కింగ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్ఓడి ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ విజయవాడ. ధన్యవాదాలండి. ముఖ్యంగా అధినేత ప్రధాన గురువు గారు, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్త, అందరికీ ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలనే ఏకైక దీక్షతోటి ముఖ్యంగా వెంకటేశ్వర యోగ సేవా సంస్థను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మరి వారి ఆధ్వర్యంలో మేము గురువులుగా చేస్తున్నాం. సుమారుగా 3 లక్షల మందికి ఒకే ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారి ఇంతమందిని ఆరోగ్యవంతులుగా చేయడంలో వారి పాత్ర అమోఘం. వారి ఆధ్వర్యంలో మేము శిష్యులుగా మరి ఎంతోమందికి ఉపయోగపడుతున్నాం. ఇట్లాంటి సంస్థ బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు. ఎందుకంటే ఒక నిస్వార్థ సేవా సంస్థ ఇది. అయితే మరి అందరూ ఆరోగ్యాన్ని పొందితేనే అభివృద్ధి వైపు, ఏ దేశమైనా ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి వైపు పెడుతుంది అని చెప్పి మన తత్వవేత్తలు ఎంతోమంది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప సంస్థ, ఆధ్యాత్మిక చింతనతోటి, తర్వాత ఆందోళన లేని జీవితం గడపాలంటే యోగా ఒక్కటే శరణ్యం. మరి దాదాపుగా ప్రపంచంలో మన మోడీ దీన్ని ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చేయడం జరిగింది. అక్కడి నుంచి అంతర్జాతీయ యోగా అనే ఒక దినోత్సవాన్ని కూడా జూన్ 21న మనకి స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. యోగా మీద అవగాహన ఉండి ఇప్పుడు ఎంతోమంది యోగా చేస్తూ గొప్ప ఆరోగ్యాన్ని పొందటము జరిగింది. కోపతాపాలన్నీ కూడా పోతాయి. చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి యోగా ఒక్కటే. వారి అధ్యయనంలో మేము చాలా ఒక 50 మంది గురువులు ఈ రోజున ఇక్కడ అటెండ్ అవుతున్నాం. అందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా 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 చాలామంది జాయిన్ అయ్యి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని భావిస్తూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ ఆల్.